వెల్కమ్ బ్యాక్ టు పద్దు ఎక్స్ప్రెస్. ఇది చూసారా, ఆలూ పరోటాని ఈజీగా ఎలా చేసుకోవచ్చో నాది లాంగ్ వీడియో ఉంది చూడండి. ఇది సింపుల్గా చూపిస్తున్నాను. ఆలూని బాయిల్ చేసుకున్నాను. ముందుగా ఇది మైదా వేయట్లేదు, మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. తర్వాత ఆలు బాగా ఉడికించిన వాటిని స్మాష్ చేసుకొని దీనిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మన రుచి తగినట్లు ఉప్పు, కారం, ఇది చాట్ మసాలా అనమాట. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా, ఉండ చేస్తుంటే కొంచెం లూజ్గా ఉంది, మనకి సరిగ్గా రాదనమాట. అందుకని చెప్పి కొంచెం అటుకులు పొడి చేసుకొని ఇందులో కలుపుకున్నాను. ఇప్పుడు ముద్ద చక్కగా వచ్చేసింది. చూడండి, అన్నీ రెండు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు పిండిని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మొత్తం, అంటే కొంచెం డ్రై అయిపోయి ఉంటుంది, అందుకని చెప్పి ముందు ఒకసారి కలుపుకొని అన్నీ ఇలా ఉండలు, ఈ సైజులో ఉండలు చేసేసుకొని దీన్ని కొంచెం ఒత్తుకొని దీని లోపల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, అది పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని మళ్ళీ పరోటాలు చక్కగా నిదానంగా ఒత్తుకోవాలి, గట్టిగా ఒత్తకూడదు. గట్టిగా ఒత్తే లోపల కర్రీ బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా నిదానంగా ఒత్తుకొని దీన్ని పెనం మీద వేసి కొంచెం నూనెతో కానీ నెయ్యితో కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది. కాల్చుకొని చక్కగా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దీంతో కొంచెం పెరుగు లేదంటే పిక్కలు, అంటే లెమన్ పిక్కలు లాంటిది ఏదన్నా నంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఎలాగో లోపల కర్రీ ఉంది కదా, ఇలా పెరుగుతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. చూడండి ఎంత వేడివేడిగా ఉన్నాయో. ఇంత వేడివేడిగా సర్వ్ చేస్తే వాళ్ళు తినడానికి కూడా చూడండి ఎంత వేడిగా, ఇలా తింటే ఆ టేస్టే వేరండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.